వికారాబాద్ జిల్లా బషీరాబాద్ తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదవ్ గురువారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. స్టేషన్లోని రికార్డులు, కేస్ ఫైల్స్, దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణను పరిశీలించారు. కేసుల దర్యాప్తు, రికార్డ్ నిర్వహణలో పాటించాల్సిన విధానాలపై సిబ్బందికి సూచనలు చేశారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి కేసుల దర్యాప్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణ, దర్యాప్తు, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపులో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించిన డీఎస్పీ అవసరమైన ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఎస్ఐకి సూచించారు. అనంతరం సిబ్బంది నిర్వహిస్తున్న వర్టికల్స్ విధులు, బాధ్యతలపై సమీక్షించారు. విధుల్లో అలసత్వం లేకుండా సమయపాలన, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులను సత్వరమే స్వీకరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, ఆధారాలను శాస్త్రీయంగా సేకరించడం, కోర్టు కేసుల పురోగతిని పర్యవేక్షించడం, స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తాండూర్ రూరల్ సీఏ ప్రవీణ్ కుమార్ రెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ కె విఠల్తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముందు మా యొక్క స్టాఫ్ తోటి ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళ పరేడు అదంతా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము సంతృప్తి చెందినాం. తర్వాత ఆ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నాం. తర్వాత పోలీసులు ఏదైతే మనం ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనో చేయకూడని చేయవలసిన పనులు, డూస్ అండ్ డోంట్స్ కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా డెడికేట్గా పనిచేయమని చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ రికార్డు తనిఖీ చేయగా అక్కడక్కడ కొన్ని లోపాలు అవన్నీ సరిదిద్దుకోమని చెప్పి కూడా ఎస్హెచ్ఓ గారికి తెలియడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మండలం అంతా కూడా మన కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి ఆ బార్డర్లో ఎగ్జిట్ అండ్ ఎంట్రీలో లోకల్ ప్రజలతోటి మోటివేట్ చేసి కొన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మనకు ఎవరైతే ఇంటర్స్టేట్ బార్డర్ కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చేసి అనుమానితులపై కూడా నిఘా పెట్టడానికి ఈజీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయం కూడా ఎస్హెచ్ఓ గారికి తెలియజేసి అవసరం ఉంటే మేము కూడా అటువంటి మీటింగ్లో కూడా అటెండ్ అవుతాము. రాబోయే గణేష్ అండ్ నీలపల్లి జాతరకు సంబంధించి కూడా ఆ యొక్క టెంపుల్ కమిటీ తోటి, తర్వాత గణేష్ ఉత్సవ కమిటీలతో కూడా పెట్టి ఒక శాంతి కమిటీ కూడా ఏర్పాటు చేయమని తెలియజేయడం జరిగింది. తర్వాత క్రైమ్ కూడా అండర్ కంట్రోల్లో ఉన్నది. దాదాపు ఇన్వెస్టిగేషన్ కూడా దాదాపు అన్ని కేసులు కంప్లీట్ అయిపోయి ఒక 13-14 కేసులు మాత్రమే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. వాటిని కూడా యుద్ధపాత్రగా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఇంకా ప్రజలతో మమేకంగా ఉండేసి సమాచారాన్ని సేకరించి ఇమ్మీడియట్లీ ప్రజలకు ఏదైతే ఆపదలో ఉంటే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యల్ని ఓపికతో విని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాల్సిందిగా మా యొక్క స్టాఫ్ని, తర్వాత ఎస్ఐ గారిని అందరినీ ఆదేశించారు. ఈవినింగ్ ఖచ్చితంగా రోజు పెట్టడానికి చేసినట్టు ఫోటోలు పెట్టాలి ఏదో దగ్గర వెళ్ళిపోతాయి పెట్టాము. ఒక రోజు